నమస్తే, తేజ టీవీకి స్వాగతం. గవర్నమెంట్ జాబే. ఏం జరిగింది అసలు? సార్ బిడ్డను నేను ఆడ కూర్చుని తిని సార్, ఆడ కూర్చుండేప్పుడు బిడ్డ వచ్చి నిల్చున్నోడే నీ కింద కూర్చుని తిని వాళ్ళు పెద్దనైన వయసు మంచి వచ్చి బిడ్డని సైబడి ఇచ్చి ఇట్లా ఇచ్చేసి అట్ట బాక్స్ ఎత్తి పెడతారు. నా దగ్గర చెప్తే నీ బిడ్డని తొడుగు పోతానే, నువ్వు ఎందుకు ఈడేస్తావు అట్టని చెప్పేసి నీ అడిగి తిని అందరూ జాడాలు వేసిరి. ఏమి ఇప్పుడు చేసి నీ బిడ్డని అట్టని వాడు అది దెబ్బలు తగిన వాళ్ళ వాడు చెప్తారు నీ బిడ్డని ఏం చేసిరే అటనే. నా బిడ్డని ఏదైనా చేస్తే నా కోపం ద్వారా వస్తుంది, నీ అడుగుతాను నీ అడుగుతాను అంటే నేను చెప్తాను. నేను మొన్నే అందరూ చేసేది తోసి బిడ్డ వచ్చి జలప్రసాద కింద వచ్చి పడిపోయినాడు. పడి నా కోపం వేసి నీ బాటిల్ ఎత్తి కొట్టేసింది. కెమెరా కావాలంటే మీరు చెక్ చేసుకుంటా సార్. అవును సార్, ఈడ ఎముకలు ఇరిగి ఉంటాయి సార్. ఇంట్లో ఈ నొప్పి ఇదే తాగడం వల్ల. తప్పు మీరు డిసైడ్ చేయండి. అక్కడ ఏం జరిగిందంటే ఈయన తాలూకు పెట్టి ఆయన జరిపాడు. ఆ పెట్టే వస్తువు ఏదైతే ఉందో వస్తువు జరిపాడు. జస్ట్ ఈయనే అడిగాడు, నా వస్తువు ఎందుకు జరిపోయా అని అడిగాడు. నీ వస్తువు నేను జరపలేదు, చూసి మాట్లాడని అవతల ఆయన అన్నాడు. నువ్వు నేను చూసేదేంటి, ఆ పోలీసులే తెలుస్తారులే అని పోలీసుని పిల్లలు మొదలెట్టాడు ఆయన. పోలీసులు మరి ఇక్కడ అందుబాటులో లేరు. ఈ పోలీసులు వచ్చే లోపు ఆ అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ వచ్చి మనల్ని మ్యాన్ హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఆయన కూడా హ్యాండిల్ చేయడం మొదలు. ఇంక ఒకటే చేతిలో వాటర్ బాటిల్ ఉంది, ఒక షాట్, అక్కడితో క్లోజ్. తర్వాత ఆయన్నే కొట్టడం స్టార్ట్ చేశారు. ఇంకా అంతే, జనం అంతా ఏకమైపోయారు. ఇంకా అక్కడైతే జరిగింది అదండి.